నాకు రత్నాల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు. చిన్నమ్మాయి సంగీత, పేరుకు తగ్గట్టు తనకి సంగీతం అంటే ప్రాణం. తను క్లాసికల్ సింగర్ అవ్వాలనుకుంటుంది. సూపర్ సార్. మరి మీ రెండో కూతురు? నా రెండో కూతురు సంయుక్త. తనే నా బిజినెస్కి రాబోయే వారసురాలు. MBA పూర్తి చేసుకుని రీసెంట్గానే నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది. పర్చేస్ ఫైల్ ఎక్కడ? ఇప్పుడే చెక్ చేశారు కదా, పక్కన పెట్టానండి. చెక్ చేస్తే మళ్ళీ చెక్ చేయకూడదనే రూల్ ఉందా? లేదు సార్. తీసుకోండి. బిల్స్ ఆడిట్ కోసం గవర్నమెంట్ ఆఫీసర్ వస్తారని సార్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్కి బదులు మేడం వస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఈయనను చూస్తే మేడం వచ్చేలోపు ఏదో న్యూసెన్స్ చేసేలా ఉన్నారు. అమ్మయ్య, మేడం వచ్చేసారు. సార్, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా సార్? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఇటివ్వండి మేడం, నేను తీస్తాను. ఏంటి సార్ ప్రాబ్లం? మీరు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? తప్పులు చేయటం, అవి దొరకకుండా లెక్కలు రాయటం, ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని నాకు తెలుసు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అలా ఎలా ఉంటాయి? ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో 1% కూడా తప్పు లేదంటే నేను నమ్మను. నమ్మాలి సార్, నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ ఆఫీస్, ఈ ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్స్ లా కాదు. ద గ్రేట్ భరద్వాజ్ గారి కంపెనీ. తను నష్టపోయినా తనని నమ్ముకున్న వాళ్ళకి రూపాయి కూడా నష్టం జరగనివ్వరు. ఆ నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది, మీలో కూడా వస్తుంది. అయినా మేం బిజినెస్ చేస్తుంది కేవలం లాభాల కోసమే కాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్లస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెండూ కావాలి. నమ్మకం అనే పునాదుల మీద ఎదిగిన కంపెనీ సార్. తప్పు జరగదు. చూద్దాం. అమ్మా, అతను వెళ్ళే స్పీడ్ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. మనం ఫస్ట్ బిల్ సబ్మిట్ చేశాం, అది రాకుండా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో. ఎంతైనా గవర్నమెంట్ ఆఫీసర్ కదా. అయితే ఏమవుతుంది అంకుల్? మనం తప్పు చేస్తే భయపడాలి. అయినా మీరు డాడ్తో ఎన్ని సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు? ఆయన ఎథిక్స్ మీరు అర్థం చేసుకోలేదా? నిజాయితీగా ఉన్నంత వరకు న్యాయమే మన వెన్నంట నడుస్తుంది. భయపడకనాక. నిన్ను చూస్తుంటే మీ నాన్నగారికి నువ్వే నిజమైన బిజినెస్ వారసురాలవని ఎందుకు నమ్ముతున్నారో అర్థమవుతుందమ్మా. తను నా బిజినెస్ వారసురాలని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. సంయుక్త గారంటే మీకు ప్రత్యేకమైన అభిమానం అనుకుంటా కదా సార్? అది మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఎస్, తను చిన్న వయసు నుంచే చాలా గొప్పగా ఆలోచించేది. ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధగా వింటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే
మీ ప్రతిబింబంలా అనిపిస్తుంది సార్. అంతేనా? నా నిజమైన గెలుపు నా పిల్లల తండ్రిగా గుర్తింపు పొందిన రోజే కదా. ఈ సక్సెస్ మీట్స్ ఇవన్నీ పై ఆనందాలే. మీ పిల్లలకి మీరు నిజమైన హీరో సార్. మరి మీ పెద్దమ్మాయి? సౌందర్య హాయ్ సౌందర్య. హాయ్ హాయ్. హే హాయ్ లెట్స్ గో. డాన్స్. సౌందర్య తీసుకో. నో నో వాట్ రే, వాట్ హ్యాపెండ్? నాట్ దిస్ టైం. ఏంటి మేమంతా డ్రింక్ తీసుకుంటుంటే నువ్వు సైలెంట్ గా ఉంటావా? I'll take some soft drinks. ఓకే. Soft drink please. Oh. Cheers. అరే ఈ పబ్ లో రైడ్ జరగబోతుంది, మీ కెమెరాలు రెడీగా పెట్టుకోండి, మనకు డ్రగ్స్ దొరకబోతున్నాయని చెప్పిన వసంత్ గారు ఏడ్రా ఇంకా రాలేదు. ఏంటి మామ ఇంత లేటు? పదా వెళ్దాం. మీరు వెళ్ళండి ఈ ఆపరేషన్కి. నువ్వు రాకపోతే ఎలా మామ? ఈ ఆపరేషనే నీదిగా. మామ ఇక్కడ చిన్న చిన్న చేపలు మాత్రమే ఉంటాయి. బయట డ్రగ్ రాకెట్ నడిపే తిమింగలాన్ని పట్టుకోవాలి. వాళ్ళ మీదే నా ఫోకస్. మీరెళ్ళి కవర్ చేయండి. నేను నా సొర దొరుకుతుందేమో అని ట్రై చేస్తాను. ఓకే రే మావా, ఆల్ ద బెస్ట్. నేను మళ్ళీ వస్తాను. కానిస్టేబుల్స్ మొత్తం సెర్చ్ చేయండి, ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు. ఓకే సార్. సార్ 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 వీళ్ళు డ్రగ్ తీసుకున్నారు సార్.